లక్ష్యం లేని యుద్ధమా లేక పక్కా వ్యూహమా? అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఈ 30 రోజుల్లో ట్రంప్ సాధించింది ఏంటి? యుద్ధం మొదట్లో 3 లక్షలన్న పెంటగాన్ ఇప్పుడు 5 లక్షలంటోంది. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి వ్యవస్థను నామరూపాలు లేకుండా చేయడం, ఆయుధ కర్మాగారాలను నేలమట్టం చేయడం, నౌకాదళం మరియు అణు కేంద్రాలను ధ్వంసం చేయడం, ఇవే ట్రంప్ ముఖ్యమైన టార్గెట్స్. మరి వీటిని రీచ్ అయ్యాడా? కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. 90% బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని నాశనం అయ్యాయని వైట్ హౌస్ చెప్తున్నప్పటికీ ఇరాన్ డ్రోన్లు, మిసైల్స్ గల్ఫ్ దేశాలన్నింటినీ నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నాయి. మీకు విషయం తెలుసా? హర్ముజ్ జలసంధిపై ఇప్పటికీ ఇరాన్ ఆధిపత్యమే నడుస్తోంది. దీన్ని బట్టి అణుసామర్థ్యం దెబ్బతిన్నది అని చెప్పే అమెరికా మాటల్లో పసలేదని మనకు అర్థమవుతోంది. మరో విషయం ఏంటంటే ఇరాన్లో ఇప్పటికీ రెజిమ్ చేంజ్ కాలేదు. స్టిల్ ఇప్పటికీ ఐఆర్జీసీ పాలిస్తోంది, సుప్రీం కమాండర్ దేశాన్ని పాలిస్తున్నాడు. పైగా మౌనంగా ఉన్నటువంటి హిజ్బుల్లాస్ కానీ, హూతీలు కానీ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. మరి ముందస్తు ప్లానింగ్ లేకుండానే ట్రంప్ ఈ యుద్ధంలోకి దిగాడంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.